భోగాపురం ఎయిర్పోర్ట్ లో 3.8 కిలోమీటర్ల రన్వే ఉంది. సో ఒకేసారి 45 విమానాల పార్కింగ్ కూడా ఇక్కడ అవకాశం ఉంది. అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న తర్వాత అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. అధికారులను అడిగి ప్రతి ఒక్క ప్రత్యేకతని స్వయంగా ప్రధాని మోదీ తెలుసుకుంటున్న దృశ్యాలు. మరి కాసేపట్లోనే దీన్ని జాతికి అంకితం చేస్తూ ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. సో భవిష్యత్తులో 4 కోట్ల మందికి సరిపోయేలా దీన్ని నిర్మించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే స్పెషాలిటీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. అతి పెద్ద రన్వేని ఇక్కడ నిర్మించారని చెప్పాలి. 3800 మీటర్ల సుదీర్ఘమైన కోడి రన్వే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. సో ఎంత పెద్ద విమానమైనా ఈజీగా ల్యాండ్ అయ్యేలా దీన్ని నిర్మించారు. బోయింగ్ 777 కానీ, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కానీ, అలాగే ఎయిర్బస్ A330 లాంటి భారీ విమానాలు సైతం ఈ రన్వే ముందు తేలిపోతాయని చెప్పొచ్చు. ఆ రేంజ్లో అంత పెద్దగా ఉంటుంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే. అంతేకాదు ఏటా 25,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కార్గో టెర్మినల్ దీని ప్రత్యేకత. సో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరూ కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక స్పెషల్ ఫోటోగ్రాఫ్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జనరల్గా మనం ఏదైనా ఎయిర్పోర్ట్కి వెళితే మనం స్వయంగా ఎలా అయితే ఫొటోస్ దిగుతామో ఎయిర్పోర్ట్ని చూపిస్తూ, లేకపోతే మనం ఎక్కుతున్న విమానాన్ని చూపిస్తూ, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ఎయిర్పోర్ట్ ముందు దిగిన ఫోటోగ్రాఫ్ని మనం ఇప్పుడు చూసాం. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ జీప్ లో వెళుతున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రధాని అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలని కూడా తిలకిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. భోగాపురంలో కనిపిస్తోన్న వైభోగం ఇది. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ వెహికల్లో వెళుతూ ఉండగా ధింసా నృత్యాలతో అక్కడ వాళ్ళందరూ కూడా ఘనంగా ఆయనకు స్వాగతం పలుకుతోన్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా చూడొచ్చు. నెమ్మదిగా అక్కడి నుంచి వెహికల్ కదులుతూ ఉంటే ప్రధాని మోదీ అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఆ నృత్యాల్ని గమనిస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఎయిర్పోర్ట్ గురించి, ఎయిర్పోర్ట్ని జాతికి అంకితం చేస్తూ దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడబోతూ ఉన్నారు. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పటి తరం విమానాశ్రయం ఇది. దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పటి తరానికి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీని ఇందులో యూజ్ చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. దీనికోసం ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాల కలగా ఇది చెప్తూ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. ఎయిర్పోర్ట్ మొత్తం ప్రధాని మోదీ కలియ తిరుగుతూ అక్కడి విశేషాలని, ప్రత్యేకతల్ని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటున్న దృశ్యాల్ని మనం ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు ఓపెన్ టాప్ వెహికల్లో ప్రధాని మోదీ వెళుతూ ఉన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో మరికొద్ది నిమిషాల్లోనే ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తరువాత ఆయన ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగంలో ఏం మాట్లాడతారు, ఆయన ఎటువంటి విషయాల్ని చెప్పబోతున్నారు అన్నది చాలా ఆసక్తి రేపుతోంది. సో ప్రస్తుతం మనం చూస్తున్న లైవ్ దృశ్యాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెన్ టాప్లో ప్రధాని మోదీ, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే మంత్రి లోకేష్, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వెళుతున్న దృశ్యాల్ని, వాళ్లకు సాదరంగా స్వాగతం పలుకుతూ అక్కడున్న వాళ్ళు ధింసా నృత్యాలతో అలరిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. సో అందరికీ అభివాదం చేస్తూ
ప్రధాని మోదీ ముందుకు కదులుతున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సో ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత మరికొద్ది సేపట్లోనే మాట్లాడబోతూ ఉన్నారు. సో జాతికి అంకితం చేసి ఆయన ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం దాదాపు 1 hour వరకు ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా ప్రధాని అభినందిస్తున్న దృశ్యాల్ని చప్పట్లు కొడుతూ మనం చూస్తూ ఉన్నాం. భోగాపురం నుంచి లైవ్ దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ మొత్తం ఆయన పరిశీలిస్తూ అక్కడి విశేషాలని ప్రత్యేకతల్ని ప్రత్యేకంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కటా రెండా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఎయిర్పోర్ట్కి. ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్గా దీన్ని చెప్తూ ఉన్నారు. మొత్తం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. సో 36 నెలల టార్గెట్ పెట్టుకున్నారు. బట్ 31 నెలల రికార్డ్ టైంలోనే దీన్ని పూర్తి చేశారు. ఎంత వేగంగా ఇది రూపుదిద్దుకుందో, దీని వెనుక ఎంతమంది కష్టం ఉందో అర్థమవుతుంది. సో టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ పరిశీలించిన తరువాత ఓపెన్ టాప్ వెహికల్లో అక్కడి నుంచి ముందుకు కదులుతున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వందల మంది అక్కడికి చేరుకుని ధింసా నృత్యాలతో ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలుకుతున్న దృశ్యాల్ని వాళ్ళందరినీ కూడా ప్రధాని మోదీ అభినందిస్తూ చప్పట్లు కొడుతున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం లైవ్లో చూస్తూ